తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాక్లో ఘనంగా గణేష్ నిమజ్జనం. కరాచీలో అట్టహాసంగా నిమజ్జనం వేడుక జరిగింది. ఆటోలో గణపతి విగ్రహం నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఆసక్తిగా పాకిస్తానీ ముస్లింలు అక్కడ చూస్తున్నారు. పాక్లో హిందూ పండుగలపై ఆసక్తి పెరుగుతోందని కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ అనగానే మనకు టెర్రరిజం, అల్లర్లు, దాడులు గుర్తుకొస్తాయి. కానీ పాకిస్తాన్లో మన హిందువులు కూడా ఉన్నారు. అలాగే అక్కడ హిందూ పండుగలు కూడా ఘనంగానే జరుపుకుంటూ ఉంటారని చాలా తక్కువ మందికే తెలుస్తుంది. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్లో హిందువులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఈ నెలలో జరిగే పాకిస్తాన్లో గణేష్ ఉత్సవాలు చాలా ప్రత్యేకమైనవని చెప్పుకోవచ్చు. మనలాగే అక్కడ కూడా గణేష్ చతుర్థిని చాలా పవిత్రంగా భావిస్తారు. వినాయకుడిని పూజించిన తర్వాత ఘనంగా నిమజ్జనం చేస్తారు అక్కడ. ఈ క్రమంలో కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అక్కడ హిందువులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడికి వీడ్కోలు పలికారు. గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జనానికి తీసుకువెళ్లారు. వినాయకుడి ఊరేగింపులో భాగంగా గణపతి విగ్రహాన్ని ఆటోలో తీసుకెళ్తూ ఉండగా స్థానిక ముస్లింలు చాలా ఆసక్తిగా చూస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారు ఆ విగ్రహాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నట్టుగా తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేస్తున్నట్టుగా కూడా కనిపించారు. ఈ విజువల్స్ చూసి చాలా మంది మత సామరస్యానికి ఇది నిదర్శనం అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్లో హిందువులు ఇలాంటి పండుగలు జరుపుకోవడం అరుదుగా చూస్తాం. అందుకే ఈ దృశ్యాలు ఇంతగా వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇటు పాకిస్తాన్లో హిందువులు ఉన్నప్పటికీ వారు మైనార్టీలు. అక్కడ వారికి అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినా వారు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను జరుపుకుంటున్నారు. హోలీ, దీపావళి, శివరాత్రి వంటి పండుగలను అక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల హిందువుల పండుగల్లో ముస్లింలు కూడా పాల్గొంటారు. ఈ సంఘటన మతాల మధ్య ప్రేమ, సామరస్యాన్ని పెంచుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు హిందూ ముస్లిం ఘర్షణలతో అట్టుడికిన పాకిస్తాన్లో ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు చూడటం హర్షణీయం.